హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. చూడండి, మనమైతే ముందు వీడియోలో మా కంప్యూటర్ వర్క్, కట్ వర్క్ ఎలా కటింగ్ చేయాలో చూపించాను కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. నేను హ్యాండ్స్కి తక్కువ క్లాత్ తక్కువ పడింది అనేసి జాయింటింగ్ అయితే ముందే జాయింటింగ్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఎక్స్ట్రాస్ని మొత్తం కటింగ్ చేసేస్తున్నాను. మనం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మిడిల్లో ఒక మార్క్ అయితే పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండి లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. చూడండి, రాంగ్ సైడ్ అక్కడ జాయింటింగ్ కనిపిస్తుంది కదా. అలా పెట్టిన తర్వాత దాన్ని ఉల్టా తిప్పుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలండి. వర్క్కి క్లాత్కి 1/2 ఇంచ్ తేడా ఉంచేసుకొని నెమ్మదిగా మెల్లిగా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ టర్నింగ్స్ దగ్గర కొంచెం స్లోగా కుట్టుకొని దాన్ని తిప్పేసుకుంటూ మనమైతే చూడండి తిప్పేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోతుంటే మనకు అది నీట్గా వస్తుంది ఫినిషింగ్. మెల్లిగా అలానే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నెమ్మదిగా కుట్టేసుకోవాలండి. చూడండి, నేను ఈ టర్నింగ్స్ దగ్గర ఎంత స్లోగా కుడుతున్నాను చూడండి. కొంచెం అటు ఇటు అయినా ఈ కంప్యూటర్ వర్క్ అనేది అంత నీట్గా రాదు, షేప్ అవుట్ అయిపోతుంది. అందుకని నేనైతే అంత స్లోగా కుడుతున్నాను చూడండి. అటు ఇటు తిప్పుకుంటూ కుట్టేసరికి చాలా టైం పడుతుందండి కట్ వర్క్ బ్లౌజులకి. మనము మామూలు బ్లౌజ్ 2 బ్లౌజెస్ అన్న స్టిచ్ చేసుకోవచ్చు, కానీ ఒక్క బ్లౌజ్ అలానే మనమైతే స్టార్టింగ్ నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలండి. చూడండి, నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అదే స్లోగా అలానే స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే టర్నింగ్స్ దగ్గర లుక్ బాగా రాకపోతే అంత బాగుండదు. మనం స్ట్రేట్గా కుట్టిన దానికి కట్ వర్క్ కుట్టిన దానికి చాలా తేడా ఉంటుందండి. కొత్త వర్క్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది, కానీ కుడుతుంటేనే అలవాటు అవుతుంది కదా. నెమ్మదిగా ఇలా కుట్టుకొని ఎందుకు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను అంటే మనకు క్లియర్గా తెలుస్తుందండి వర్క్ ఎక్కడ వరకు ఉంది అనేసి. క్లియర్గా తెలుస్తుంది కాబట్టి నేనైతే ఈ విధంగానే కుట్టుకుంటాను. నేను ఏ విధంగా అయితే కుడుతున్నానో మీకైతే ఆ విధంగానే చూపిస్తున్నాను చూడండి. మనం ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచి ఆ టర్నింగ్స్ దగ్గర కొంచెం లోపలికి అనేసుకొని అలా తిప్పేసుకుంటూ కటింగ్ అయితే చేసేసుకోవాలండి. అలా తిప్పేసుకుంటూ కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో కట్ వర్క్ వచ్చింది కదా మనకు, ఆ గ్యాప్స్ ఉన్న దగ్గర చిన్న కట్స్ ఇట్లా టక్స్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే క్లాత్ అనేది బాగా తిరుగుతుంది అన్నమాట. తిరిగినప్పుడు మనకు షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది చూడండి. ఆ మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ చిన్నగానైతే ఇలా ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోకపోతే అసలు మన క్లాత్ తిరగదు, ఆ షేప్ కూడా అంత నీట్గా కనిపించదు అన్నమాట. చూడండి, ఒక వేలుతో దాన్ని అలా బయటకు నొక్కినట్లు పెట్టేసామనుకో, చూడండి ఆ చుట్టూ ఉన్న డిజైన్ మొత్తం కనబడుతుంది కదా మనకు. సిల్వర్ డిజైన్ కూడా ఆ లైన్, ఆ బార్డర్ మొత్తం కనబడుతుంది. దాన్ని మొత్తం అలానే తీసేసుకోవాలండి. చివరి వరకు కూడా అలానే తీసుకొని దానిపై నుండి అయితే మనం ఒక టాప్ స్టిచ్ అయితే తప్పకుండా వేయాలి. టాప్ స్టిచ్ వేయలేమనుకో మనకు లోపల ఉన్న లైనింగ్ క్లాత్ కాస్త బయటకు తిరిగినట్లు అనిపిస్తుంది అన్నమాట. బయటకు వచ్చేస్తుంది లైనింగ్ క్లాత్. చూడండి, లైనింగ్ క్లాత్ని లాగినట్లు అంటున్నాను చూసారా. అలా లాగితేనే మనకి ఇది వస్తుందన్నమాట. మనం క్లాత్ని ఇలా టాప్ స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా సెట్ చేసుకోకపోతే అంత బాగుండదు. చూడండి, ఆ కర్వ్ సరిగ్గా రాలేదనిపిస్తే చిన్న పుల్లతో బయటకు నెట్టినట్లుగా అనేస్తే మనకు కర్వ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. నేనైతే చిన్న పిన్ను సహాయంతో దాన్ని అయితే అలా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నీట్గా వచ్చేసింది కాబట్టి కొంచెం ఫాస్ట్గా స్టిచ్ చేస్తున్నాను. కర్వ్ కనిపించాలండి మనకు. కర్వ్ కనిపిస్తేనే లుక్ బాగుంటుంది, లేకపోతే అంత బాగోదు. చూడండి, ఎండింగ్ వరకు మనమైతే ఇలానే కుడుతున్నాము. ఆ లోపల కర్వ్ని మళ్ళీ ఒకసారి సెట్ చేస్తున్నాను చూడండి. అలానే ఎండింగ్ వరకు టాప్ స్టిచ్ వేసినప్పుడు చివరి వరకు కూడా ఒక స్టిచ్ అయితే వేయాలి. చూడండి, ఫైనల్గా హ్యాండ్ అయితే లుక్ ఇలా వచ్చింది, నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు చూడండి,
మనము బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు నెక్ డీప్ వెడల్పు ఎక్కువైందండి. మన మెజర్మెంట్ ప్రకారము మార్కింగ్ లోపలికి ఉంది కదా, అలా ఉండాలి. కానీ అది మాత్రము ఒక 1/2 ఇంచ్ అంత ఎక్కువైపోయింది. అలా ఎక్కువ ఉన్నప్పుడు మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో పట్టేసుకొని చిన్నగా ఒక కుట్టు అయితే పెట్టాలి. చూడండి, కరెక్ట్గా మిడిల్లో పట్టేసుకొని చివరి వరకు కాకుండా కొంచెం పెండింగ్ వచ్చే వరకు ఆపేయాలన్నమాట. అది అలా క్లాత్ మధ్యలోకి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు మనకు నెక్ వెడల్పు అనేది తగ్గిపోతుంది. మనకి ఏ మెజర్మెంట్స్లో అయితే కావాలో ఆ మెజర్మెంట్స్ అయితే చాలా బాగా వచ్చేస్తాయి. చూడండి, మనకు ఫస్ట్ అది కూడా రాలేదు కదా, అలా ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయింది. మనం లైనింగ్ క్లాత్ను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రైట్ సైడ్లో పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే పెట్టుకోవాలండి. మిడిల్లో క్లాత్ అటు ఇటు జరగకుండా ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఉల్టా తిప్పేసుకొని, ఇప్పుడు మనకు వర్క్ ఎలా ఉందో తెలుస్తుంది కదా, దాని పక్క నుండే మనమైతే చిన్న చిన్నగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ మనం కరెక్ట్గా సెట్టింగ్ అయితే చేసుకోవాలండి. సెట్ చేసుకోకపోతే మాత్రము వర్క్ అటు ఇటు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. చూడండి, నెమ్మదిగా స్టార్ట్ చేశాను కదా, ఇది కుట్టడానికి చాలా టైం పడుతుందండి. నేనైతే స్లోగానే చేస్తున్నాను. వీడియో లెంత్ అవుతుందనేసి కొంచెం మధ్యలో కట్ చేసేస్తానండి వీడియోను కూడా. మరీ ఎక్కువ లెంత్ అయితే కూడా చూడడానికి కొంచెం ఇష్టపడరు కదా. చూడండి, నెమ్మదిగా కుట్టుకుంటూ వస్తున్నానండి. ఆ వర్క్ మొత్తము చాలా టైం పట్టిందండి ఈ బ్లౌజ్ అయితే నాకు. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా ట్రై చేస్తే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మన వీడియోస్ని చూసి ఎంతమంది మనం పెట్టే వీడియోలు చూసి వాళ్ళు ట్రై చేస్తున్నారా అన్నో తెలుస్తుంది కదండి. అలా దానికోసమన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, అలా నేను నెక్ మొత్తం కుట్టుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూరా మొత్తం కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టేటప్పుడు మనం కింద క్లాత్ కరెక్ట్ ఉందో లేదో మధ్యలో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కింద ఉన్న క్లాత్ మనకు కింద లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి, అది ఫోల్డింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడప్పుడు మధ్యలో ఒకసారి అయితే చెక్ చేసుకుంటూ స్టిచ్ చేయండి. ఇంత కష్టపడి కుట్టింది వేస్ట్ కాకుండా చూసుకోండి. చూడండి, నేనైతే దీన్ని కట్ వర్క్ని ఇలా నెమ్మదిగా టర్నింగ్స్ దగ్గర తిప్పుకుంటూ మెల్లిగా కుడుతున్నానండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ లుక్ మాత్రం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా బాగుంటుందండి. మామూలు రౌండ్ నెక్కి ఈ కట్ వర్క్ రౌండ్ నెక్కి చాలా తేడా ఉంటుంది. లుక్ బాగుంటుంది, టైం ఎక్కువనే ఉంటుంది, లుక్ కూడా బాగుంటుందండి. చూడండి, మనం నెమ్మదిగా స్టిచ్ చేసినా కానీ ఫైనల్కి అయితే వచ్చేసింది. బ్యాక్ నెక్ కూడా మనం స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయింది కదా. చూడండి, ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ తిప్పి చూసుకుంటే ఎక్కడ క్లాత్ అయితే ఫోల్డింగ్ అవ్వలేదు కదా, మనకి కనిపిస్తుంది కదా. ఈ క్లాత్ని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ 1/4 ఇంచ్ అలా క్లాత్ను వదిలేసుకుంటూ కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ కటింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం నెమ్మదిగా చేసుకోండి. ఎందుకంటే మధ్యలో మనం ఇట్లా టక్స్ పెట్టేటప్పుడు కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. అందుకే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. కొత్త వైర్ అయితే కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, కానీ ప్రాక్టీస్ లేని వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడతారండి. చూడండి, ఫైనల్ వరకు అయితే నెమ్మదిగా నేనైతే కటింగ్ చేసేసాను. కటింగ్ చేసిన తర్వాత ఈ నెక్కి కూడా మనం మధ్యలో ఇప్పుడు గ్యాప్స్ ఉన్న దగ్గర చిన్న కట్స్ ఇచ్చాను కదా, అలానే నెక్ చుట్టూరా నెమ్మదిగా ఇచ్చుకుంటూ వెళ్ళాలండి. ఇలా కటింగ్ చేసేటప్పుడు కూడా మనం స్టిచ్చింగ్ చేసిన కుట్టు కట్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే అది కట్ అయిపోయింది అనుకో, అక్కడ గ్యాప్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, అలా గ్యాప్ రాకుండా చూసుకొని నెమ్మదిగా కింద వేలుతో ఇలా ఫింగర్తో కొంచెం బయటకు నొక్కినట్లు అనేస్తే మన కర్వ్ డిజైన్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి. చూడండి
ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఒకటే వేలుతో నేను ఇలా కొంచెం బాగుంటుంది, నీట్గా వస్తుంది అనేసి నెక్ చుట్టూరా అలానే అనుకుంటానండి ఫస్ట్. అలా అన్న తర్వాత మళ్ళీ మనము టాప్ స్టిచ్ వేసాం కదా, అప్పుడు దాన్ని సెట్ చేసుకుంటూ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకుంటాను ఖచ్చితంగా. చూడండి ఇప్పుడు టాప్ స్టిచ్ వేస్తున్నాను. మనం ముందుగా సెట్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతుందండి టాప్ స్టిచ్ వేయడము. మనకి ఎక్కడైనా కొంచెం క్లాత్ కర్వ్ కరెక్ట్గా తిరగలేదు, అంత పర్ఫెక్ట్గా అనిపిస్తలేదు అన్నప్పుడు మళ్ళీ ఒకసారి లైనింగ్ క్లాత్ని అయితే లోపల నుండి బయటకు నెట్టినట్టుగా అనుకోవాలి. చూడండి మనం టాప్ స్టిచ్ వేసిన తర్వాత దాని లుక్ తెలుస్తుంది కదా. ఇలా చిన్న స్క్రూ డ్రైవర్ అయితే తీసుకున్నానండి, ఈజీగా ఉంటుందని. దగ్గర మనకు అందుబాటులో అవి పెట్టుకుంటాను కాబట్టి నేను వాటితోనే యూజ్ చేస్తున్నా. మీరు చిన్న పిన్నో ఏదో పుల్ల లాంటిదో అలాంటి దాంతోనైనా బాగానే వస్తుందండి. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా యూజ్ చేసుకోండి మీరైతే. చూడండి నెక్ చుట్టూరా దాన్ని సెట్ చేసుకుంటూ టాప్ స్టిచ్ వేస్తున్నాను. మనము మామూలుగా కుట్టినప్పటికీ టాప్ స్టిచ్ వేసిన తర్వాత లుక్ ఎంత తేడా వచ్చింది కదా, నీట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి ఇలా. ఈ బ్లౌజ్ కటింగ్ పెట్టానండి ముందు వీడియోలో, ఆ కటింగ్ చూసుకొని కట్ చేసుకొని ఈ విధంగా కుట్టుకోండి. ఎంత కొత్త వారైనా ఎంత ఈజీగా అర్థమయ్యేటట్టు అయితే వీడియో చేశాను, తప్పకుండా ట్రై చేయండి. నెక్ చుట్టూరు అయితే ఇలా టాప్ స్టిచ్ వేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది కదా. మనము లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలానే నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా ఒక స్టిచ్ అయితే పెట్టుకున్నాను, మన మెజర్మెంట్ ప్రకారం ఎలా ఉందో అలా. ఇప్పుడు ఇది నెక్ కొంచెం హైట్ ఎక్కువ వచ్చిందండి, అందుకనే మనం కింద నెక్కునే చూసుకొని మనం మెజర్మెంట్స్ ప్రకారం అయితే పెట్టేసుకోవాలి. దానిని కూడా ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు నెక్ ఎక్కువ అవుతుంది కదా, ఆ ఎక్కువ ఉన్న నెక్కుని కటింగ్ చేసేయాలి. పైన మనకు కట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి పైన కటింగ్ చేసేసుకోవాలి. ఏదైనా సరే ఇదే మోడల్గా కుట్టుకోవచ్చండి. కట్ వర్క్వి మగ్గం వర్క్ అయినా అంతే, కంప్యూటర్ వర్క్ అయినా అంతే. కానీ కుట్టేటప్పుడు టైం ఎక్కువ అవుతుందని కొంచెం కన్ఫ్యూజ్ కాకండి, నెమ్మదిగా కుట్టుకోండి. నెమ్మదిగా కుట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది, కర్వ్ అనేది బాగా తిరుగుతుందండి, అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఓకేనా. చూడండి ఇది కూడా మనకు ఫైనల్ వరకు కంప్లీట్ అయిపోయింది. ముందొక స్టిచ్ వేసుకోవడం అయితే మర్చిపోకండి. ఫ్రంట్ పార్ట్లో కుట్టేటప్పుడు నెక్కి కొంచెం లోపల వైపుగా ఒక స్టిచ్ అయితే వేసేసుకొని ఇలా కుట్టుకున్నాను. దీన్ని కూడా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఆ కర్వ్ చుట్టూరా క్లాత్ నుంచేసి కొంచెం లోపలికి అంటున్నానండి, గ్యాప్స్ దగ్గర కొంచెం మాత్రమే అంటున్నాను. మరీ ఎక్కువ డీప్ అయిపోతుందండి, తీసుకోకండి. అలా ఎక్కువ కటింగ్ చేసేస్తే మనకు క్లాత్ తక్కువ ఉంటుంది కదా, అక్కడ హోల్ పడే ఛాన్సెస్ ఉంటాయి, పికిలినట్లు అయిపోతుందండి క్లాత్. చూడండి దీన్ని కూడా మధ్య మధ్యలో ఇలా కట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. దీన్ని మళ్ళీ లోపల వైపు నుండి ఒక వేలుతో నేను అనేస్తే ఎంత బాగా వచ్చేస్తున్నాయి కదా. ముందుగా ఇలా అన్న తర్వాత బయటకి నెట్టినట్టు అన్న తర్వాతనే మనమైతే టాప్ స్టిచ్ వేసుకోవాలండి, బాగా వచ్చేస్తుంది. ఎంత బాగా వచ్చింది కదా. ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకుంటున్నాను. దీనిపై నుండి ఇప్పుడు టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనము ఈ వర్క్ బ్లౌజు ఏ నెక్ డీప్ అయితే ఎంత ఉందో మనం లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేసే నెక్ డీప్ కూడా అంతే మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ చేసుకోవాలండి. ముందు మన బ్లౌజ్ ప్రకారం చేయొద్దు, ఎందుకంటే వర్క్ డీప్ ఒక్కొక్కటి కొంచెం ఎక్కువ అవుతుంటాయి, కొన్ని ఏమో తక్కువ ఉంటాయి.
అందుకనే నేనైతే అలా చేస్తున్నాను. మీరు కూడా అలానే చేయండి. ముందు మాత్రం నెక్కులైతే కటింగ్ చేసి పెట్టుకోవద్దండి వర్క్ బ్లౌజెస్‌కి కానీ, మగ్గం వర్క్ వాటికి కానీ. చూడండి నేను కింద లేసే ఇన్విజిబుల్ పైపింగ్ వేసేసి లెఫ్ట్ సైడ్ కూడా నేను పైపింగే వేసేస్తానండి. ఫైనల్గా బ్లౌజ్ అయితే టోటల్గా అన్ని పార్ట్స్ అయితే స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.